రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మెస్సీ ఫెర్గుసన్ ట్రాక్టరు, అది కూడా 4 వీల్ డ్రైవ్ వేరియంటు, ఒక మంచి కాంబో సెట్ అయితే అమ్మకానికైతే తెచ్చాను. చాలా రోజుల నుంచి రైతన్నలు కాంబో సెట్లు అయితే అడుగుతున్నారు, అందులోనూ డబల్ హౌసింగ్ వెహికల్. వారందరి కోసం ఇది ఒక మంచి మెస్సీ ఫెర్గుసన్ ట్రాక్టర్తో పాటు ఒక నీట్ అండ్ న్యూ కండిషన్లో ఉన్న ట్రాలీ అయితే అమ్మకానికైతే వచ్చిందన్న. అండ్ ట్రాలీ కాకుండా ఇంకొక సామాన్ కూడా అమ్మకానికైతే ఉంది. ట్రాలీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది, ఇంక్లూడింగ్ డోర్స్ అండ్ ప్లాట్ఫామ్ కూడా. అండ్ దాంతోపాటు బీకేటీ టైర్స్ కూడా అమ్మకానికి ఉన్నాయన్న. మీకు టైర్లు, ఓన్లీ టైర్లు కూడా దేనికైనా కావాలనుకుంటే కూడా టైర్లు కూడా అమ్మకానికి అవుతున్నాయి. మంచి సెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్నా, ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు పంపండి అన్న, అంతే. అండ్ ఇంకా వీడియోని కింద ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్లు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి మెస్సీ ఫెర్గుసన్ 5245 DI అనే వేరియంట్ ట్రాక్టర్. మెస్సీ ఫెర్గుసన్లో 5245 DI వేరియంట్ బండి అని చెప్పుకోవచ్చు. అందులోనూ 4 వీల్ డ్రైవ్ వేరియంట్ అన్న గమనించగలరు. డబల్ హౌసింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. బండి వచ్చరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. చాలా తక్కువగా నడిచిన ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు అన్న ఫెర్గుసన్లో. ఇది వచ్చరికి ట్రాక్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ 2022 మోడల్ ట్రాక్టర్, 2022 మోడల్ ట్రాక్టర్, మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఫెర్గుసన్లో 5245 వేరియంట్. అండ్ టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 70 to 80% లైఫ్ అయితే ఉందన్న టైర్లో వచ్చేసరికి. ఓవరాల్గా బండి మట్టుకు నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. చాలా తక్కువగా నడిచిన ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చన్న. ఇది వచ్చేసరికి చాలా మంది రైతన్నలు 4 వీల్ డ్రైవ్ వేరియంట్లు అయితే అడుగుతున్నారు. వారందరి కోసం ఈ బండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రాక్టర్తో పాటు మనకు వచ్చేసరికి ఒక నీట్ అండ్ న్యూ కండిషన్లో ఉన్న ట్రాలీ కూడా ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ట్రాలీ యొక్క డోర్స్ కానీ, ప్లాట్ఫామ్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా జరుగుతుందని ఓనర్ అయితే చెప్తున్నాడు. ట్రాలీ యొక్క టైర్స్ కండిషన్ కూడా దాదాపుగా 80 to 85% లైఫ్ అయితే ఉందన్న. ఒక్కసారి ట్రాలీ యొక్క ప్లాట్ఫామ్ కండిషన్ చూసుకున్నా నీట్ అండ్ గుడ్ కండిషన్ అదన్న ప్లాట్ఫామ్ పరంగా కూడా. అండ్ ఒక లెస్ యూజ్డ్ ట్రాలీ అని చెప్పుకోవచ్చు అన్న. ట్రాక్టరు ట్రాలీతో పాటు మనకు వచ్చేసరికి ఓనరు 2 బీకేటీ టైర్స్ కూడా ఇస్తున్నాడన్న. ఇవి కూడా కాంబోలకు భాగంగానే ఉన్నాయి. కొద్దిగా అర్జెంట్ సేల్ ఉండడం వల్ల వీటిని కూడా ఈ కాంబోలోకే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మంచి కాంబో సెట్ అని చెప్పుకోవచ్చున. ఇది వచ్చేసరికి దీని యొక్క పూర్తి ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు యొక్క సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక ఈ ఓవరాల్ సెట్కు కలిపి ధర వచ్చేసరికి ఓనరు 7 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 7 lakhs చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ 7 లక్షల రూపాయలు కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతున్నా. లేదంటే మీరు ఓన్లీ టైర్సే తీసుకోవాలనుకుంటే 85,000 చెప్తున్నా. బీకేటీ టైర్స్కి వచ్చేసరికి మొత్తం సెట్కి కలిపి 7 లక్షల రూపాయలు అయితే చెప్తుండు. బండి ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ నిడదవోలుకి దగ్గరలో ఉండే బండి అన్న. ఇది వచ్చేసరికి వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. నిడదవోలు అనే ఏరియాలో బండి అయితే అందుబాటులో అవుతుంది. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకున్నాను. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ, పేమెంట్లు కానీ చేయకండి. ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి పూర్తిగా చూసి మాట్లాడుకొని తీసేసుకున్నాను. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతున్నా, అది గమనించగలరు. సో ఇదే వాటి వీడియో. ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి పండితుని కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.